హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత బావైతే మాత్రం 76 ఎపిసోడ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఏమీ లేదు, చాలా తలనొప్పిగా ఉంది అంటుంది శాలిని. దేని గురించైనా ఆలోచిస్తున్నావా అడిగింది పార్వతి. అవునమ్మా, నాకు దొరకని దాని గురించి ఆలోచిస్తున్నా అంటూ ఏడుస్తుంది. శాలిని అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న బాధనంతా బయటికి తీస్తూ, దొరకదని తెలిసి కూడా ఆలోచించడం ఎందుకమ్మా? బాధగా అడుగుతుంది పార్వతి. ఎందుకంటే దానిపైన నేను తన పైన చాలా ఆశపడ్డాను. మొదటిసారి ఒక అబ్బాయి నచ్చాడు. అతను నావాడే అనుకున్నాను. అనుకోకుండా అతనికి పెళ్లి జరగడం, ఇప్పుడు నేనంటే ఇష్టం లేదని ముఖం మీదే చెప్పేస్తున్నాడు. నాకు ఎంత బాధగా ఉంటుంది. ఒకసారి కూడా నా గురించి ఆలోచించడం లేదు. చెప్పు మమ్మీ, ఆ పప్పీ కంటే నాకు ఏం తక్కువ? పప్పీ కంటే అందంగా ఉంటానా లేదా? నా వెనకాల కోట్ల ఆస్తి ఉంది. ఇంకేం కావాలి? నాలాంటి అమ్మాయిని ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి కోపం కలిసిన బాధతో అడిగింది శాలిని. మనసు కావాలి, నీ పైన ఇష్టం కలగాలి, ప్రేమ కలగాలి. అవి కలగనప్పుడు పెళ్లి చేసుకున్నా దండగే. ఈ లోకంలో నీ అందం, డబ్బు చూసి నిన్ను ప్రేమిస్తారు అని చెప్పి పెళ్లి చేసుకునే వాళ్ళు 1,00,000 మంది దొరుకుతారు. కానీ నిన్నుగా ఇష్టపడే వాళ్ళైతేనే నువ్వు సుఖపడతావు. జయబాబు చాలా నిజాయితీ అయిన వ్యక్తి. కాబట్టి బేబీ, నీ డబ్బు, నీ అందం తనకు అవసరం లేదు అని తన ప్రేమ కావాలి అనుకున్నాడు. ఇంకా చెప్పి అంటే తన పెళ్లి కాకముందు నుంచి చెప్తున్నాడు. పెళ్లి కాకముందు నిన్ను ప్రేమించి తప్పనిసరి పరిస్థితుల్లో ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాడు అన్నట్టు లేదు కదా. అతని ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే అనుకోకుండా పెళ్లి చేసుకున్నాను, తను ఉంటుంది, నిన్ను కూడా వదులుకోను అనేవాడు. తాళి కట్టించుకున్న పాపానికి ఆ అమ్మాయి వదిలిపోయేది కాదు, ప్రేమించిన పాపానికి నువ్వు వదిలేదానివి కాదు. అవునా కాదా అడుగుతుంది పార్వతి. నేను మాత్రం వదిలేదాన్ని కాదు జైని, ఏడుస్తూ చెప్తుంది శాలిని. చూసావా బేబీ, ఇలాగే చాలా మంది అమ్మాయిల జీవితాలు పాడైపోయాయి. అమెరికా లాంటి దేశంలో కూడా ఒక సెటప్ పెట్టుకొని ఇక్కడికొచ్చి కట్నం కానుకలతో ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళి ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎంతో టార్చర్ చేస్తున్నారు చాలా మంది అబ్బాయిలు. అందుకే నీకు అమెరికా సంబంధం అంటే నేను వద్దన్నాను. ఇక్కడ కూడా అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇంట్లో ఒకరు, ఆఫీస్లో ఒకరు, టీవీలో చూస్తూనే ఉన్నారు కదా. బాగా చదువుకొని పెద్ద ఉద్యోగంలో ఉన్న అమ్మాయిలు కూడా ఇలాంటి మోసాలకు గురవుతున్నారు. కానీ జయబాబు అలా కాదు. నీ గురించి తెలిసి కూడా తను ఆశావాదిగా మారలేదు. నీకు బుద్ధి చెప్తున్నాడు అప్పుడప్పుడు, మీ నాన్నకి కూడా. నేను నీ అంత చదువుకోలేదు, నీ అంత లోకజ్ఞానం లేదు, కానీ ఒక మాట చెప్తాను, వింటావా అని అడిగింది పార్వతి. అన్నట్టు చూసింది శాలిని. అప్పటి వరకు ఆమె చెప్పినవన్నీ కరెక్టే కాబట్టి మనం ప్రేమించిన వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళతోటే మనం సుఖంగా ఉంటాం. మీ నాన్న ఒక వీధి రౌడీ అని మా నాన్న నా పెళ్లికి మీ నాన్నతో ఒప్పుకోలేదు. దాదాపు వేరే వ్యక్తితో నాకు పెళ్లి నిశ్చయమయ్యింది. రేపు పెళ్లి అనగా ఒకసారి ఇంటికి వచ్చాడు. ఒకే మాట చెప్పాడు, పార్వతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నడిచేది తప్పుడు మార్గమైనా నీ విషయంలో తప్పుడు మనిషిని మాత్రం కాదు. నిన్ను నేను మీ నాన్నలా చూసుకుంటాను. జీవితంలో వీణ్ణి నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అనే బాధపడే రోజు ఎప్పటికీ రానివ్వను. మాటిస్తున్నాను, నమ్మకం ఉంటే ఈ రోజు నాతో వచ్చే, లేదంటే జీవితంలో మళ్ళీ కనపడను అని చెప్పాడు. అప్పుడు అనిపించింది, 3 నెలల పరిచయంతో ఒక వ్యక్తి ఇంత ప్రేమిస్తాడా అని. ఇక నేను మీ నాన్న చెయ్యి పట్టుకున్నా. ఇప్పటి వరకు నేను సంతోషంగా ఉన్నాను. ఆయన చేసే తప్పుడు పనులకు మద్దతు ఇవ్వలేదు, ప్రోత్సహించలేదు. కానీ భర్తగా తెచ్చిపెట్టింది వండి పెట్టాను, ఇల్లు సరిదిద్దుకున్నాను, నిన్ను కని పెంచి పెద్ద చేశాను. నా బాధ్యత. అలాగే ఆయన కూడా ఏదైనా బాధపడితే భార్యలాగా అండ నిలిచాను. అంతే. అతను కూడా ఒక భర్తలాగా వ్యవహరించాడు. బయట విషయం నాకు అనవసరం అన్నట్టుగానే బతికాను. మీ నాన్న కూడా నన్ను ఎప్పుడు కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఇప్పుడు సాత్విక్ కూడా నేను అలాగే చూసుకుంటాడని నమ్ముతున్నాను. ఇప్పటికైనా జయబాబు గురించి ఆలోచించావు. ఇక పైన
నీ మీద ప్రేమతో ఉన్న అబ్బాయి గురించి ఆలోచించడం మొదలుపెట్టు అంది. పార్వతి చెప్పింది విని సైలెంట్ అయిపోయింది శాలిని. ఇప్పుడు తన కళ్ళల్లోంచి వాటర్ రావడం లేదు. శూన్యంలోకి చూస్తున్నట్టు పైకి చూస్తుంది శాలిని. బర్త్డే పార్టీ బాగా లేట్ అయ్యింది. నైట్ అక్కడే ఉండిపోయారు జై, పప్పి. వాళ్ళకి ఒక రూమ్ కేటాయించడంతో ఆ రూమ్ లోకి వెళ్లారు. అది పెంట్ హౌస్ లో ఉంది. చల్లగాలి, అప్పుడే మబ్బు ముసిరి వర్షం పడేలా ఉంది. పప్పి కమాన్ లోపలికి రా అన్నాడు డ్రెస్ చేంజ్ చేసుకుంటూ జై. నో, నేను రాను, ఈ చల్లగాలి చాలా బాగుంది అంటుంది. కోల్డ్ చేస్తుందిరా అరిచాడు. అబ్బా, నా గురించి మీకు ఎంత కేరో అంటుంది కోపంగా పప్పి. ఇప్పుడు ఏమైంది రా బంగారం అంత కోపం అంటూ జై బయటికి వచ్చాడు ట్రాక్ టీషర్ట్ లోకి మారి. మరి నైట్ ఎలాగో లేట్ అవుతుందని ముందే తెలుసు. చెప్తే ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చుకునేదాన్ని కదా నేను కూడా. మీకు మాత్రం ఎప్పుడు కార్లో రెడీగా ఉంటాయి. ఇప్పుడు నేను లాంగ్ ఫ్రాక్ తోనే ఉండానా అంటుంది. ఓ అదే ఆ ప్రాబ్లం, ముందు చెప్పాను కదా అన్నాడు జై. ఎప్పుడు చెప్పారు? కారు స్టార్ట్ అయ్యాక అంది. ఇంకో షార్ట్ టీషర్ట్ ఉంది అన్నాడు జై. అక్కర్లేదు అంది కోపంగా పప్పి. అది నిజమే, నైట్ అసలు డ్రెస్ తో అవసరం లేదు అన్నాడు జై. ఆ మాట వినగానే సిగ్గుపడింది పప్పి. వెంటనే పప్పిని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లి డ్రెస్ రిమూవ్ చేసి టవల్ చుట్టాడు. ఆ తర్వాత ఫ్రెష్ అవ్వు అన్నాడు జై. తను చేస్తున్న పనులకు అడ్డు చెప్పలేదు కదా, ఇంకా సహకరిస్తుంది పప్పి. వెంటనే తల సరే అని ఆడించి వాష్రూమ్ లోకి వెళ్తుంది. తను వచ్చేసరికి బెడ్ పైన ఫ్లవర్లతో డెకరేషన్ చేశాడు. పప్పి చూసి ఏంటిది అని అడిగింది సర్ప్రైజ్ అయిపోతూ. కొంచెం టెన్షన్ గా కూడా ఉంది తనకి. ఇష్, తెలీదా నీకు, వెళ్ళి రెడీ అవ్వు అంటూ ఒక ప్యాకెట్ తన చేతికి ఇచ్చాడు. అందులో ఏముంది చూడకుండానే నవ్వుతూ డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్ళింది. ఓపెన్ చేస్తే శారీ, ఆఫ్ వైట్ కలర్ లో విత్ మ్యాచింగ్ బ్లౌజ్. బట్ తనకి శారీ వేర్ చేయడం రాదు. ఇప్పుడు ఎలాగా అని బావ కోసం తప్పదు అనుకుంటూ తంటాలు పడింది పప్పి. అంతా బాగానే ఉంది కానీ కుచ్చెలు రావట్లేదు. ఇంకెంతసేపు అని వినిపించింది బయటి నుంచి జై వాయిస్. ఆ వస్తున్నా అంది చాలాసేపు తర్వాత. ఇక తన వల్ల కాలేదు అని డిసైడ్ అయ్యి పప్పి బావా అని పిలిచింది. ఏం బంగారం అంటూ వచ్చాడు. రావట్లేదు అని తన అవతారం చూపించింది పప్పి. అందంగా రెడీ అయ్యింది. హెయిర్ ఓపెన్ పెట్టి బ్లౌజు శారీ పెట్టికోట్తో చీర చుట్టుకొని నిలబడింది. నవ్వుతూ కెనాయ్ అన్నాడు జై. మీకు వచ్చా, ముందే చెప్తే నేర్చుకునేదాన్ని కదా అంది ఇబ్బంది ఫీలుతూ. అంత లేదు, కొద్దిసేపటి కోసమే కదా, తర్వాత పక్కనే పడుంటుంది అంటూ జై శారీ చేతిలోకి తీసుకొని తనకి వచ్చినట్టుగా కడతాడు. పర్వాలేదు, బాగానే కట్టడం వచ్చింది అనుకుంటుంది పప్పి. ఓకే కదా, పద అన్నాడు బయటికి తీసుకొచ్చాడు. అప్పటికి ఫుల్ గా వర్షం కురుస్తుంది. వావ్ బావా రెయిన్ అంటూ పరిగెత్తింది. విండో ఓపెన్ చేస్తుంది. జై నవ్వుతూ తన బ్యాగ్ నుంచి కెమెరా తీశాడు. పెద్ద విండో అవ్వడం వల్ల చల్లటి గాలి, సన్నటి చినుకులు పప్పి వంటికి తాకుతున్నాయి. బావా బయటికి వెళ్దామా అడిగింది పప్పి. వద్దు బంగారం అంటూ కెమెరా సెట్ చేసి తనని ఫోటోలు తీస్తారు. రకరకాల యాంగిల్లో ఫోజులు పెడుతూ ఫోటోలు తీయించుకుంటుంది పప్పి నవ్వుతూ. కాసేపటికి బావా మీరు చాలా సెల్ఫిష్ బావా అంటుంది. మళ్ళీ ఏమైంది అంటాడు వచ్చిన ఫొటోస్ చూసుకుంటూ జై. మీరు బట్టలు తెచ్చుకున్నారు, నాకు శారీ తెచ్చారు, మీ కెమెరా తెచ్చుకున్నారు. బట్ నాకు మాత్రం చెప్పలేదు. నేను 3x4 డ్రెస్సెస్ తెచ్చుకునేదాన్ని కదా, కాస్త ముందే చెప్తే అంటుంది పప్పి. నీ అంత పిచ్చి పిల్లను ఇప్పటి వరకు చూడలేదు అంటూ కెమెరా పక్కన పెట్టి దగ్గరికి లాక్కున్నాడు. నేనేం పిచ్చి పిల్లను కాదు అంటుంది చిరుకోపంగా. వెనక నుంచి గట్టిగా వాసిట్టేసుకొని తనని ఒక చేత్తో పట్టుకొని విండో నుంచి బయటికి పెడతాడు. చెయ్యి నిండుగా వర్షం నీళ్లు కురుస్తాయి. వావ్ అంటుంది. వర్షంలో చేతులు పెట్టడం కాదు, ఇలా ఆడుకోవాలి అంటూ వెంటనే తన చెయ్యి పప్పి చేతితో పాటు పప్పి వైపు కొట్టడంతో చేతిలోని వాటర్ పప్పి పైన పడ్డాయి. బావా గట్టిగా అరిచింది కోపంతో పప్పి. ఛీ ఏంటిది,
గట్టిగా అంటూ మళ్ళీ అరుస్తుంది తన వైపు చూపించి. ఓ, ఐఎమ్ వెరీ సారీ. సారీ తడిచిపోయిందా? ఇప్పుడు ఎలా? ఓకే, తీసేద్దాంలే అంటూ వెంటనే తనని చేతిలో లిఫ్ట్ చేసి బెడ్ దగ్గరికి తీసుకెళ్లాడు. జై పప్పి వంక ప్రేమగా చూస్తూ. తనన్న మాటకి సిగ్గుపడుతూ పప్పి నవ్వుతూ చూసింది జైని. బెడ్ పై కూర్చోబెట్టి పక్కనే ఒక బాక్స్ తీసి ఓపెన్ చేశాడు. అందులో అందమైన కాలు పట్టీలు. వాటిని చూడగానే హ్యాపీ అయిపోయింది. పప్పి నాకా ఆశ్చర్యంగా అడిగింది. నా బంగారానికి అంటూ కాళ్ళకి పెట్టాడు జై హ్యాపీ అయిపోతూ వాటిని చూసుకొని. బాగున్నాయి బావా అంది. నీకు పెట్టాక ఇంకా బ్యూటీ పెరిగింది అంటూ ముద్దు పెట్టుకున్నాడు కాలుపైన. పప్పికి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది జైని అతనిలో ఇన్ని షేడ్స్ ఉన్నాయా అనుకుంటూ. పైకి లేచి పప్పి ఫోర్ హెడ్ పైన కిస్ చేసి గట్టిగా హక్ చేసుకొని ఇక పెదాలపైన ముద్దు పెట్టాడు జై. తనకి తెలియకుండానే అల్లుకుపోయింది పప్పి. బెడ్ పైకి చేర్చి ఆమె పైన వాలి మెడ నుంచి కింది వరకు పెదాలతో రాస్తూ కిందికి వచ్చి పైటను కిందికి లాగేశాడు. ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె ఎత్తైన కొండలు చూస్తూ మరోసారి పెదాలపై ముద్దు పెట్టాడు జై. ఇక ఆగలేకపోయింది పప్పి. చాలా వరకు అలవాటుగా అయినా ఎందుకో ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. ముందు సిగ్గు, ఆ తర్వాత భయం, ఆ తర్వాత హ్యాపీగా అతనితో ప్రణయ సాగరంలో మునిగిపోవడం. ఎంతలా అంటే ఒక 4 గంటల వరకు ఈ లోకంలో ఉండరు. వాళ్ళకంటూ ఒక ప్రపంచం సృష్టించుకొని అందులోనే ఉంటారు. బయట కుంభవృష్టి వర్షం, కానీ లోపల వీళ్ళ రూమ్ మాత్రం వేడెక్కిపోయింది. అలసిపోయి సేదదీరే టైంకి తెలిసింది బయట వర్షం కూడా అప్పుడే తమలా వెలిసిపోయిందని. ఇక చాలాసేపు నవ్వుకుంటూ ఏవో కబుర్లు చెప్పుకొని తర్వాత నిద్రకు ఉపక్రమించారు. చాలా అందంగా ఉంది అమ్మాయి, బాగా చదువుకుంది. తండ్రి కూడా మర్యాదస్తుడిలా కనిపిస్తున్నాడు. నాకైతే పిచ్చి పిచ్చ నచ్చింది ఈ సంబంధం. మీరేమంటారు అంటుంది సంధ్య. ఆ మాట విన్న శ్రీనివాస్ షాక్ అయిపోయాడు. అలాగే ఉష కూడా. ఏంటి శాలిని సాత్విక్కి అంటుంది. ఆ అమ్మాయిని సాత్విక్ ఇష్టపడుతున్నాడు చెప్పాడు దర్శన్. ఇంకా షాక్ అయిపోయి ముఖాలు చూసుకున్నారు శ్రీనివాస్, ఉష. అది ఎప్పటి నుంచి అడిగాడు శ్రీనివాస్. ఈ మధ్యనే. అసలు విషయం ఏంటంటే మన వాడికి అసలు యాక్సిడెంట్ కాలేదంటన్నయ్య అంటూ అన్ని విషయాలు వివరంగా చెప్తుంది సంధ్య నవ్వుతూ. అది కరెక్టే వదినా. ఆ మాధవ్ ఎవరో, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో, మన సాత్విక్ ఆ అమ్మాయిని కలిసినందుకే కొట్టాడు. రేపు పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు రావా? ఉష కంగారుగా అంది. వస్తే చూస్తూ ఊరుకుంటామా? అయినా వాళ్ళ నాన్న ఊరుకోలేదు. ఆ అబ్బాయిని వెంటనే అరెస్టు చేయించాడంట అంటుంది సంధ్య. ఆమె అమాయకత్వానికి బాధపడుతూ వాడే పెద్ద రౌడీ, ఏం అరెస్టు చేయిస్తాడు అనుకుంటూ అయోమయంగా ఉండిపోతుంది ఉష. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే సాత్విక్కి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. పప్పి విషయంలో చాలా రోజులు బాధపడ్డాడు. ఎలా కోలుకుంటాడో అని మేం భయపడ్డాం. అందుకే ఈసారి మేము వెంటనే ఒప్పేసుకున్నాం. గంగూబాయ్తో మేము మాట్లాడతాం అన్నాడు దర్శన్ నవ్వుతూ. అయ్యో, గంగూబాయ్ పెద్ద రౌడీ. ఈ విషయం వీళ్ళకి ఎలా చెప్పాలి అని అయోమయంలో పడిపోతాడు శ్రీనివాస్. జై వచ్చాక చూసుకుందాం అని మెల్లిగా సర్ది చెప్తుంది ఉష. ఏం ఆలోచించావు బేబీ? మీ మమ్మీ చెప్పిన దాని గురించి అడిగాడు గంగూబాయ్. ఇంకా ఏమీ ఆలోచించలేదు. ఒకసారి నేను అతన్ని కలవాలి అనుకుంటున్నాను అంటుంది శాలిని. తప్పకుండా. ఆ అబ్బాయికి ఎలాగో గాయాలు తగ్గలేదు కాబట్టి ఒకసారి అందరం కలిసి వెళ్ళి కలిసి వద్దాం. అప్పుడు నువ్వు కావలసినంతసేపు మాట్లాడు అంటాడు నవ్వుతూ గంగూబాయ్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అంటుంది శాలిని. సాత్విక్ గురించి మాట్లాడాలి అన్నావు కదా అంటాడు గంగూబాయ్. కాదు డాడ్, నేను కలవాలనుకున్నది రాస్కెల్ మాధవ్ని అంటూ సౌండ్ లేకుండా బాంబు పేల్చేసింది శాలిని. ఓరి దేవుడో, ఇప్పుడు నేనేం చెయ్యాలి బేబీ? మాధవ్ని కలవడం ఏంటి అనుకుంటూ. వాడితో నీకేం పనమ్మా? నేను చూశాను కదా, దరిద్రంగా ఉన్నాడు. వాడిని చూస్తే నాకే వామిటింగ్ వచ్చింది అన్నాడు గంగూబాయ్. నేను కలవాలనుకున్నది
వాడు ఎలా ఉన్నాడు అని తెలుసుకోవడానికి కాదు, సాత్విక్ని కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడగడానికి. అసలు నన్ను ఎక్కడ చూశాడు, ఎప్పటి నుంచి నన్ను ఇష్టపడ్డాడు, ఆ ఇష్టం వెనకాల వాడి ఉద్దేశం ఏంటి తెలుసుకోవడానికి డాడ్ అంది శాలిని. అవన్నీ తెలుసుకొని ఏం చేస్తావు, అనవసరంగా బుర్ర పాడవుతుంది, నా మాట విని అనగానే కోపంగా చూసింది శాలిని. ఏంట్రా బాబు ఇదేంటి ఇలా చూస్తుంది అనుకుంటూ, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని తల గోక్కొని జయబాబుకి కాల్ చేయాలి అని మనసు చెప్పగానే, అవును జయబాబుకి కాల్ చేయాలి అనుకుంటూ బయటికి వచ్చి ఫోన్ డయల్ చేశాడు. స్విచ్ ఆఫ్ వస్తుంది. వెంటనే సాత్విక్కి కాల్ చేశాడు. విషయం చెప్పకుండా జయబాబు ఎక్కడా అని అడుగుతాడు. అతను పార్టీకి వెళ్ళాడు, రేపు మార్నింగ్ వస్తాడు అని చెప్తాడు సాత్విక్. ఇక చేసేది లేక రేపటి కోసం ఎదురు చూస్తుంటాడు గంగూబాయ్. పప్పికి రావడం ఇష్టం లేకున్నా బలవంతంగా రెడీ చేసుకొని కాలేజీ దగ్గర డ్రాప్ చేశాడు జై. బ్యాగ్ డ్రైవర్తో తెప్పించి మరి బ్యాగ్ చేతిలో పట్టుకొని ఐ హేట్ అంటూ లోపలికి వెళ్ళిపోయింది కోపంగా పప్పి. తన కోపాన్ని ఎంజాయ్ చేస్తూ రెస్టారెంట్ కి స్టార్ట్ అయ్యాడు జై. దారిలో ఉన్న జైకి కాల్ వస్తుంది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.